ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమస్ వ్లాగ్. ఈరోజు టాపిక్ వచ్చేసి రింగ్ వామ్. గజ్జి, తామర, దుర్ద అంటాం కదా. రింగ్ వామ్ గురించి మాట్లాడబోతున్నాం. ఆల్రెడీ మీకు తమిళ చూసి మీకు అర్థం అవ్వచ్చు నేను ఏం మాట్లాడబోతున్నాను. రింగ్ వామే ఎందుకు నేను చూస్ చేసుకున్నానంటే నాకు అనుభవం అయింది కాబట్టి అది నా వల్ల కొంతమందికి షేర్ అవుతే బాగుంటుంది, వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి నేను ఈ టాపిక్ చూస్ చేసుకున్నాను. ఇది నేను టాపిక్ అని కూడా నేను అనలేను. ఇది నా రియల్ లైఫ్లో నాకు అండ్ మా హస్బెండ్కి జరిగింది. నేను మీకు చెప్పబోతున్నాను. రింగ్ వామ్ వచ్చేసి ఇది స్ప్రెడ్ అవుతుంది. ఇది స్ప్రెడింగ్ డిసీజ్ అనొచ్చు మనము. రింగ్ వామ్ వస్తే అది వచ్చిన వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. అంత దారుణంగా ఉంటుందన్నమాట. నేను 6 months ఆ రింగ్ వామ్ తోటి డిప్రెషన్లోకి వెళ్ళిపోయా. నేను మ్యాక్సిమం నాకు ఎలా అయ్యిందంటే మొత్తం బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఫేస్ ఒక్కటి తప్ప బ్యాక్, నెక్ అంతా స్ప్రెడ్ అయిపోయింది అనమాట. లెగ్స్, హ్యాండ్స్కి అంతా స్ప్రెడ్ అయిపోయింది. ఏం చేయాలి అని చెప్పి నేను డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యాను. స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ వాడాను. మీకు చెప్తే కూడా మీరు నమ్మరు. మాకు మొత్తం 15,000 అయ్యింది ప్రోడక్ట్స్కి. కన్సల్టేషన్ ఫీజే 1,000 తీసుకుంటున్నారు ఇప్పుడు డాక్టర్స్. దాని తర్వాత వాళ్ళు ఇచ్చే ట్యాబ్లెట్స్, మెడిసిన్స్, షాంపూస్, సోప్స్, ఒకరు వాడింది ఒకరు వాడకూడదని, టవల్స్, ఇవి అని చాలా యూజ్ చేసాం మేము రింగ్ వామ్ కోసం. చూస్తే మీరు నమ్మరు. ఇవి ఇంకా తక్కువ ప్రోడక్ట్స్. ఇవన్నీ రింగ్ వామ్కి సంబంధించినవి. లెలికోనజల్ అందరికీ తెలిసిందే. ఓకే, ఇది కూడా రింగ్ వామ్దే. ఓకేనా, ఇది రింగ్ వామే. అన్ని రింగ్ వామ్ గురించే. నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా నేను అయిపోయినాయి అన్నీ పాడేశాను అనమాట. 15,000 దాకా మేము పెట్టాం మనీ. 6 months మనీ పెడుతూనే ఉన్నాం. కానీ ట్యూబ్ పెట్టినాకలా ఒక వారం తగ్గేది, మళ్ళీ వచ్చేసేది అనమాట. అండ్ రింగ్ వామ్కి చికెన్, టీ, ఫిష్, వేడి పదార్థాలు రింగ్ వామ్కి అసలు పడేది కాదనమాట. అవి తిన్నప్పుడల్లా మనకి చాలా ఇచ్చింగ్ అయిపోయి బ్లడ్ వచ్చేసేది. అండ్ నాకు తెలిసిన వాళ్ళు అంత ఆకు, దుర్దగంట ఆకు, ఇవన్నీ దుర్దగంట ఆకు అంటున్నాను. రింగ్ వామ్కి ఆకు ఉంటుంది, ఆకు అవి పెడితే తగ్గిపోతుంది అంటే ఆకు తీసుకొచ్చి కూడా రబ్ చేసాం మేము. రబ్ చేస్తే రక్తం వచ్చిందన్నమాట, బ్లడ్ కూడా వచ్చింది. చాలా నరకం అనుభవించాం అసలు. ఎన్ని హాస్పిటల్స్ తిరిగాం అయినా తగ్గలేదు. ఇంకా ఒకరోజు మా రిలేటివ్స్ ఒక అన్నయ్య వచ్చారు. ఇలా అని చెప్తే అన్నయ్య అన్నారు, అయ్యో నాకు కూడా అయ్యింది, నేను ఇలా యూస్ చేశాను, మీరు కూడా ఒకసారి వాడి చూడండి అంటే. అది వచ్చేసి అరౌండ్ 35 rupees అంతే. ఓకే, అన్నీ వాడంగా ఇది కూడా వాడితే తగ్గిపోతుందని చెప్పి మేము సపట్ లోషన్ తెచ్చుకొని వాడామన్నమాట. ఇది ఆ ప్రోడక్ట్ కనిపిస్తుంది అందరికీ. తెచ్చుకొని వాడాం మేము. నిజంగా చెప్తున్నాను, నేను రిజల్ట్ అయితే సూపర్బ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేమైతే ఇంత బాగుంటుందనేసి. మాకు 3 బాటిల్స్ పడ్డాయి ఇవి. అసలు మొత్తం వ్యానిష్ అయిపోయింది. అసలు రింగ్ వామ్ అనేది లేదు, వాటికి వచ్చిన మచ్చలు కానీ ఏది లేదు. సూపర్బ్గా వర్క్ చేసింది ఈ ప్రోడక్ట్. అసలు నిజంగా అసలు దీంట్లో అయితే అన్ని యాసిడ్స్ ఉన్నాయి. అందుకని తగ్గిందో మరి ఏమో తెలీదు. అన్ని సాలిసిలిక్ యాసిడ్, బెంజోయిక్ యాసిడ్, మంజిస్టా, ఆల్కహాల్ ఇవన్నీ ఉన్నాయి ఇందులో. అండ్ దీని రేట్ కూడా వచ్చేసి 35 rupees పడింది మనకి. 35 rupees, 200 ml 35 rupees పడింది. నిజంగా చెప్తున్నా, ప్లీజ్ ఎవరైనా కానీ, మీ ఫ్రెండ్స్కైనా కానీ ఎవరికైనా ఈ వీడియో షేర్ చేయండి. రింగ్ వామ్ వస్తే ఏ ప్రొడక్ట్స్, హోమ్ రెమెడీస్ కూడా పనికి రావు. హోమ్ రెడీస్, నేనైతే హోమ్ రెడీస్ అయితే చాలా చేశాను. హోమ్ రెమెడీస్ కానీ అసలు ఏ మెడిసిన్స్ కానీ ఏ టాబ్లెట్స్ ఏవి పని చేయవు. ట్యూబ్స్ అయితే అసలు వేస్ట్. అవి అప్పటి వరకే అంతే, తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది అన్నమాట. నేను తర్వాత యూజ్ చేశాను ఇది. మాకు 2-3 daysలో మొత్తం తగ్గిపోయింది. ఇప్పటి వరకు చెప్తున్నాను, నిజంగా ఇప్పటి వరకు రాలేదు మాకైతే. మీరు కూడా ఇది ఒకసారి వాడి చూడండి. నిజంగా చెప్తున్నా, తగ్గిపోతుంది అనమాట. అండ్ ఇది ఎలా వాడాలి అంటే, దీని హ్యాండ్తో లిక్విడ్ టచ్ చేయకూడదు. టచ్ చేస్తే మన హ్యాండ్ మొత్తము పగిలిపోయి అసలు బాగోదు, స్కిన్ పెయిన్ అవుతుంది అనమాట. ఇయర్ బడ్ ఇలాగ ఏదైనా తీసుకొని ఇయర్ బడ్లో ఇలా డిప్ చేసి, ఇది రింగ్ వామ్ అనుకోండి. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తే నేను అప్లై చేయను, నా మండుతాను మళ్ళీ. ఇది రింగ్ వామ్. ఈ రింగ్
వామ్ అయింది కదా, ఇక్కడ మొత్తం అప్లై చేయాలి. ఓకే, ఇక్కడ మొత్తం అప్లై చేయాలి, దాని సరౌండింగ్ కూడా అప్లై చేయాలి, లేకపోతే వచ్చేస్తుంది కదా మళ్ళీ. ఇక్కడ ఒకటే అవ్వలేదు కదా, లోపల నుంచి ఇదంతా అయింది కాబట్టి ఇక్కడ దాని సరౌండింగ్ కూడా అప్లై చేయాలి. అప్లై చేశాక కదా కలర్, ఈ కలర్లో మన స్కిన్ అవుతుందన్నమాట. దానికి భయపడాల్సిన అవసరం ఏం లేదు, చాలా బాగుంటుంది. అండ్ ఇది కిడ్స్కి వాడొచ్చా అంటే ఎస్ వాడొచ్చు, పర్లేదు. కొంచెం పెయిన్ ఉంటుంది, ఎస్. ఇది ఒక వాడినప్పుడు చాలా అంటే చాలా పెయిన్ ఉంటుంది, మండిపోతుంది, వాటర్ వచ్చేస్తాయి ఇది కళ్ళల్లో నుంచి. ఏమవుతుందంటే మండుతుంది, అది మండుతుంది కదా అని కడిగేసుకోకండి, నిజంగా చెప్తున్నా తగ్గిపోతుంది మీరైతే. ఇది వాడి చూడండి, 32 రూపీస్, అంత ఎఫరబుల్ ప్రైస్ కూడా కాదనమాట. హోమ్ రెమెడీస్ వాడకండి, ఆ బ్లీచ్ పౌడర్ అని అవని ఇవని ఏవి వాడకండి, ఏవి పనిచేయవు. ఇది ఒక సీసా తెచ్చుకొని వాడండి, ఈజీగా తగ్గిపోతాయి అన్నమాట. అండ్ ఇది స్ప్రెడ్ అవుతుంది, నాకు వచ్చింది ఫస్ట్, దాని తర్వాత మా హస్బెండ్కి వచ్చింది, స్ప్రెడ్ అయింది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి ఇది వాడాలి. ఓన్లీ నైట్ టైం యూస్ చేయాలి. ఇది నైట్ టైం పడుకునే ముందు అప్లై చేసుకొని పడుకోవాలి, మార్నింగ్ మనం బాత్ చేసుకున్నప్పుడు అయిపోతుంది, అంతే. దయచేసి ఈ హాస్పిటల్స్కి వీటికి మనీ వేస్ట్ చేయకండి. ఒక్కసారి ఒకవేళ మీకు వచ్చిన మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికి వచ్చినా ఈ లోషన్, సపోర్ట్ లోషన్, డాక్టర్ స్కిన్ లోషన్, ఇది ఒక సీసా వాళ్ళకి సజెస్ట్ చేయండి. రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు రిజల్ట్ రాకపోతే నన్ను అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కమెంట్స్లో అడగండి, నేను చెప్తాను. థ్యాంక్ యూ. ఈ వీడియో ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సో దట్ ఈ వీడియో అందరికీ చేరుతుంది, వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా ఇలాంటిది ఒక ప్రోడక్ట్ ఉంది, సో ఇలా వాడొచ్చు అది ఇదని వాళ్ళకి కూడా తెలుస్తుంది. ప్లీజ్, నేను యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టుకున్నాను, నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అంతే.